ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉన్నది ఎన్డీఏ సర్కార్, కేంద్రంలో కూడా ఎన్డీఏ సర్కారే ఉంది. పైపెచ్చు కేంద్రంలో నడుస్తున్న ఎన్డీఏ సర్కార్లో ఏపీకి చెందిన తెలుగుదేశం పార్టీ రెండవ అతిపెద్ద భాగస్వామిగా ఉంది. అయితే ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు రక్షించే విధంగా కానీ, హక్కుల రక్షణ కోసం కానీ, లేదు అంటే ఆంధ్రప్రదేశ్కి కాసింత ప్రియారిటీ ఇచ్చుకుంటూ కానీ, ఒక్కటంటే ఒక్క దాంట్లో కూడా వాళ్ళు స్పెసిఫిక్గా ఏమీ నిధులు కేటాయించింది, స్పెసిఫిక్గా మేలు చేసింది ఏమీ లేదు కేంద్రం నుంచి. రాష్ట్రంలో ఉన్న పాలకులు కేంద్రం వాళ్ళను పొగడడం, కేంద్రంలో ఉన్న పాలకులు రాష్ట్రం వాళ్ళను పొగడడం, ఇలా జరుగుతూ పోతూ ఉంది. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకించి తీసుకొని వచ్చింది కూడా ఏమీ లేదు. ఈ క్రమంలో తాజాగా వచ్చిన మోంతా తుఫాన్ ఆ ప్రభావం చేత ఏ జిల్లాలో ఎంత నష్టం చేకూరింది, వీటన్నిటి మీద మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఒక ప్రాథమిక స్థాయి నివేదికను కేంద్రానికి పంపించింది. ఆ ప్రాథమిక స్థాయి నివేదికలో 5,244 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది అని, పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత ఇది మరింత పెరుగుతుంది అని, తక్షణ సహాయం కావాలి అని కేంద్రం నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక వినతి చేసి ఒక నివేదిక పంపించింది. ఇప్పుడు అసలైనటువంటి పరీక్షా సమయం. ఒకరినొకరు పొగుడుకోవడం, మంచిగా ఆప్యాయంగా మాట్లాడుకోవడం ఇదంతా ఓకే. రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడు కేంద్రంలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు అక్కడి నుంచి పట్టుకొని వస్తారు, ఎంతవరకు కేంద్ర నిధులు తీసుకొని వస్తారు అనే కీలకం. వాళ్ళే పదే పదే రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, కష్టాల్లో ఉంది అంటున్నారు. ప్రకృతి వైపరీత్యం, తుఫాను ప్రభావాల వల్ల పంటలు భారీగా నష్టపోయాయి. పంటలు నష్టపోవాలంటే పెద్దగా వానలు అక్కర్లేదు, ఒక మామూలుగా లేనా కనుక చాలా పంటలకు నష్టమే వాటిల్లుతుంది. సో ఈ క్రమంలో కేంద్రం నుంచి ఎంత తీసుకొని వస్తారు అని వీళ్ళ నివేదికల్లోనే క్లియర్గా ఉంది. ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, నంద్యాల జిల్లాలో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. రాష్ట్రంలోని 249 మండలాల పరిధిలో 1434 గ్రామాలు, 48 పట్టణాలపై తుఫాన్ ప్రభావం పడింది. 161 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది అని. సో ఓవరాల్గా 4,794 కిలోమీటర్ల మేర ఆర్ఎండ్బి రహదారులు అండ్ 311 కల్వర్టులు, బ్రిడ్జ్లు దెబ్బతిన్నాయి. అండ్ పంచాయతీరాజ్ రోడ్లు అవి ఇవి మొత్తం మీద అయితే పంటలు, వీటి మొత్తం పునరుద్ధరణ కోసం చాలా ఖర్చు అవుతుంది. వ్యవసాయ రంగానికి సంబంధించి 1.38 లక్షల హెక్టార్లలో 296 లక్షల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులు దెబ్బతిన్నాయి. సో వరి రైతులు ఎంత నష్టపోయారు, ఏ రైతులు ఎంత నష్టపోయారు, మొత్తం అంతా నివేదిక పంపించారు. ఇప్పుడు కేంద్రం నుంచి ఇదోదిక సాయం కావాలి అని చెప్పి అడిగారు. కేంద్రం ఎంత సాయం చేస్తుంది అన్నది ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు పలుకుబడి అని కాకుండా కేంద్ర సర్కార్లో రెండో అతిపెద్ద భాగస్వామిగా ఉండడం ద్వారా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి ప్రయోజనాలను నెరవేర్చబోతుంది అన్నది తెలియబోతోంది. ఇది అత్యంత కీలకం. ఎందుకంటే ఇంత కష్ట సమయంలో కనుక కేంద్రం ఆదుకోకపోతే వేరే రాష్ట్రాలకైతే ఇదోదిక సాయం చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా గుజరాత్కో, ఉత్తరప్రదేశ్కో, బీహార్కో, మహారాష్ట్రకో అయితే చెప్పక్కర్లేదు. సో మరి ఆంధ్రప్రదేశ్కి కూడా అదే ప్రియారిటీ ఇవ్వకపోయినా ఇట్లా కష్టకాలంలో అయినా మినిమం ప్రియారిటీ ఇస్తారా లేదా అన్నది అత్యంత కీలకం. లెట్స్ సీ.